నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. హైదరాబాద్ అనే కాదు, సాధారణంగా మన దేశానికి ఇతర ప్రాంతాల నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే ఫారినర్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గెస్ట్‌లా భావించాలి అని మీకు గుర్తుందా? అవును. అప్పట్లో అమీర్ ఖాన్ గారు కూడా, అవును. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని ఆహ్, ఆహ్, పబ్లిసిటీ చేశారు. కొన్ని నినాదాలు చూసాం మనం. అవును. అవును. కానీ ఎక్కడో చోట అత్యాచారానికి గురవుతున్నట్టుగా కూడా కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నాం. అవును. రీసెంట్‌గా ఒక ఫారినర్ పైన ఇలాంటి అత్యాచారమే కొంతమంది దుండగులు చేశారు అంటూ వార్త. అవును. ఏం చెప్తారు? జనరల్‌గా జర్మన్ నుంచి వచ్చిన ఒక యువతి ఏదో లిఫ్ట్ ఐ మీన్ ఎయిర్‌పోర్ట్ దగ్గర దిగి వస్తుంటే క్యాబ్ మా డ్రైవర్స్ ఉంటారు కదా! మేము మిమ్మల్ని సేఫ్‌గా మీ ప్లేస్‌కి చేరుస్తాము అని చెప్పి ఎక్కించుకోవడం జరిగింది. ఆమె యాక్చువల్‌గా హైదరాబాద్‌ని పర్యాటక కేంద్రంగా భావించి ఇక్కడ చార్మినార్, హ్మ్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి. ఫారినర్స్ హైదరాబాద్‌కొచ్చి మన చార్మినార్ దగ్గర పర్ల్స్ కొనుక్కొనెళ్తారు. అవును. అండ్ దే లవ్ ద ఫుడ్ ఆఫ్ హైదరాబాద్. బిర్యానీ, పారడైజ్ కానీ, షాదాబ్ కానీ, కేఫ్ బహార్ కానీ, అవును. అండ్ బవార్చి కానీ వెళ్ళి తినేసి ఆ ఫుడ్‌నంతా కూడా వ్లాగర్స్ లాగా పెట్టుకుంటారు. అండ్ దే లవ్ ద ట్రెడిషన్ ఆఫ్ తెలంగాణ. అండ్ చాలామంది అవును. ఇక్కడ ట్రెడిషన్ కోసమనే వస్తారు. అందుకని పర్యాటకుల కోసమే ఒక కొత్త ఆహ్, చట్టం గూడా తీసుకొచ్చాము. వాళ్ళని ఇక్కడ ఎలా చూసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న అసెంబ్లీలో గూడా చెప్పారు బేసికల్లీ. కానీ ఆమె నిన్న గాక మొన్న యాక్చువల్‌గా ఆమె దిగింది ఎయిర్‌పోర్ట్‌లో నుంచి క్యాబ్ ఎక్కింది. వాళ్ళు మేడం ఇక్కడి నుంచి తొందరగా ఎళ్ళొచ్చు అని చెప్పి పహాడీ షరీఫ్ హ్మ్. గలీలోంచి తీసుకొనొస్తూ పహాడీ షరీఫ్ ఆహ్, దగ్గర ఏదైనా మారుమూల ప్రాంతం అంటే చెట్లు ఇవి ఉండేవి ఎంత దిగి మేడం టాయిలెట్‌కెళ్ళేసి వస్తానని ఆపి, ఆమెని బలవంతంగా అక్కడ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్‌ని గూడా మధ్యలో రమ్మని చెప్పి, ఇద్దరు కలిసి ఆమెని బలవంతంగా రేప్ చేయడానికి ట్రై చేశారు బెదిరించి. చేయకపోతే చంపేస్తాం మిమ్మల్ని. మీకు ఇక్కడ ఏం దొరకదు అది ఇది అని హిందీలో, ఇంగ్లీష్‌లో మాట్లాడారంట వాళ్ళు. ఆమె చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద వెళ్తున్న ఆటో ఎక్కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. కానీ అత్యాచారం అత్యాచారం జరిగింది అని జరగలేదు. చెబుతున్నారు. లేదు. నిన్న బీజేపీ నాయకురాలు ఒక ఆమె వెళ్ళి ఆమెని పరామర్శించగా, ఆమె పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో కూడా నన్ను ఇలా చేయడానికి పాల్పడ్డారండి. కానీ చేయలేదు నన్ను. నేను తప్పించుకొని వచ్చేసానని చెప్పిందామె బేసికల్లీ. హ్మ్. ముగ్గురు మాత్రం వచ్చారండి. ముగ్గురు నన్ను ఇట్లా చేశారు. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. మేము వేరే దేశం నుంచి వచ్చి ప్రాణాలు కాపాడుకోవడానికి మేము కానీ, ఇక్కడ గానీ ఒకవేళ కేస్ ఫైల్ అయితే గవర్నమెంట్‌కే ప్రాబ్లమ్ అయితుంది. బికాస్ దే ఆర్ ఎన్ఆర్ఐస్. అవును కదా! వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళకి దేశస్తులు కాదు. వాళ్ళకి అన్ని రకాల చట్టాలు ఉంటాయి. దే కెన్ డైరెక్ట్‌లీ ఫైల్ ఎ కేస్ ఆన్ దిస్ పీపుల్. వాళ్ళ మీద అయితే కేస్ ఫైల్ అయింది యాక్చువల్‌గా. ముగ్గురు మీద. దాంట్లో ఒక్కరిని పట్టుకున్నారు. మిగతా ఇద్దరిని పట్టుకోలేదు ఇంకా పోలీసులు. ఆ ఒక్కడు చెప్పడం ఏందంటే, ఆమె మమ్మల్ని సెడ్యూస్ చేసిందని మాట్లాడుతున్నారు. ఆమె మా నుంచి ఇది కావాలని మా మీద మళ్ళీ అత్యాచారం చేస్తోంది. మా నుంచి డబ్బులు డిమాండ్ చేస్తోందని వాడు చెప్తున్నాడు. అసలక్కడ ఆమె డిమాండ్ చేస్తుందా? వీడు డిమాండ్ చేస్తుందా? అని పక్కన పెడితే, అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్లని మిమ్మల్ని లిఫ్ట్ అడిగిందో, లేకపోతే మీ క్యాబ్‌లో ఎక్కితే మీరు సేఫ్‌గా ఇంటికి తీసుకొనెళ్తారా? ఇలాంటివి చేస్తారా? అదే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఇట్లాగే జరిగితే? అవును. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల చిన్న పిల్లో, 10 ఏళ్ల పిల్లలో, 15 ఏళ్ల పిల్లనో రోడ్డు మీద లిఫ్ట్ అడిగి, రోడ్డు మీద ఎవడో ఏదో చేసేస్తే అప్పుడు? ఆ కర్మ దాన్నెట్లా తీసుకుంటారు? ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక 6 ఏళ్ల పిల్ల స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి. నాకు ఆహ్, హ్మ్. వాళ్ళ బాబాయిని అడిగితే, వాళ్ళ బాబాయ్ తీసుకొనెళ్ళి అత్యాచారం చేశాడు పటాన్ చెరువులో. నిన్న మొన్నటికి మొన్న అసలు ఈ అత్యాచారాలే ఎక్కువవుతున్నాయి. ఇవన్నీ అవును. ఆహ్, వాళ్ళు ఉండబట్టే తీరు, తిరిగే ఎన్విరాన్మెంట్ ఇది. మైండ్‌లోకి ఒక అమ్మాయిని రేప్ చేయాలని ఎలా వస్తుంది? అదే కదా! మాట్లాడుకునే మాటలే కదా! చుట్టూ అవును. ఉండి ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటల్లో, అరే! అక్కడ ఇలా చేశారంట, ఇలా చేశారంట, వాళ్ళు ఇట్లా దొరకలేదంట. ఇవే దీని వల్లనే ఇంట్లో వస్తాయి. లేకపోతే ప్రతి ఒక్కడి మైండ్‌లో కనిపించిన అమ్మాయినంతా రేప్ చేయాలని అయితే ఉండదు కదా! అంతే గదా! అంతే. ఐ మీన్ వాళ్ళు పుట్టిందే దానికోసం కాదు కదా! ఇంట్లో అయితే ఎళ్లి ఒక అమ్మాయిని రేప్ చేసిరా మేము కాపాడుతాం అనేసి చెప్పరుగా పేరెంట్స్. వాడికి ఆ బుద్ధి ఎక్కడ పుట్టింది? అది దేనివల్ల పుట్టింది? ఈ సమాజంలో ఇలాంటి న్యూస్‌లన్నీ విని, మాట్లాడుకుంటూ చూపిచ్చే సినిమాల్లో చూపిస్తుంటారుగా. హ్మ్. అవన్నీ ప్రభావాలు పడి, మనం చేసినా కూడా ఏం కాదు. మైనర్‌లని చేస్తే కదా పోస్కో పడుతుంది. లేకపోతే మన మీద పడదు. మనం ఏమైనా చెయ్యొచ్చు.
ఇటువంటి ఆధారాలు తీసుకొని వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఏమైనా చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి కేసు పెట్టలేరు కదా మన మీద అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ కేసు పెడితే వీళ్ళకి మొత్తం గవర్నమెంట్ కదిలిపోతుంది. దే హ్యావ్ ఎవ్రీ రైట్. చాలా మందికి ఆ చట్టాలు తెలియవు తెలియవు అండ్ మానవ సంబంధాలు అంతరించిపోతాయి. కనపడిన వాళ్ళందరినీ రేప్ చేసుకుంటూ పోవడమే, ఇంకేం ఉండదు అక్కడ. దీని మీద పోలీసులు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఆమె ఆ టైంకి వచ్చి మాకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి బేసికల్లీ, బికాస్ షీఈ్ ఏ ఎన్ఆర్ఐ. ఆమె వచ్చి ఎవరో తెలియని వ్యక్తుల మీద వాళ్ళు అత్యాచారం చేస్తున్నారని కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? పిచ్చి పట్టిస్తుందా? అదే కదా, ఆమెకు అంత అవసరం ఏముంది అక్కడ లేదా? పైగా క్యాబ్ డ్రైవర్లు అంటే నీ దగ్గర ఎంత ఉంటాయి డబ్బులు? మా అయితే అందులో ఇప్పుడు ఎవరైనా డబ్బులు పెట్టుకొని తిరుగుతారండి ఫోన్ పేలలో 1000 2000, మా అయితే 10,000 అనుకుందాం. క్యాబ్ డ్రైవర్ అయి ఉంటే అది క్యాబ్ ఆడిది కూడా కాదు, అయి ఉంటే నీ దగ్గర నుంచి ఆమె ఎంత తీసుకోగలుగుతుంది? మా అయితే 500 1000 ఆ మాత్రం డబ్బులు లేకుండా అదే కదా వీడు చెప్పడం కూడా మరీ దారుణంగా చెప్పడం. పాప అమ్మాయిని అయితే కొట్టారంటండి, ఆ ముఖమంతా ఎర్రగా అయిపోయింది ఆమె వీడియోలో చూపిస్తుంటే ఆమెని. అండ్ పోలీసులు అయితే జాగ్రత్తగా అమ్మాయిని మళ్ళీ తీసుకుని వెళ్ళి గోల్కొండ హోటల్ ఉంది కదా అక్కడ డ్రాప్ చేశారు. అక్కడ ఆమె స్టే ఉంటుంది గోల్కొండ. ఎంత ఉంటుంది అక్కడ కాస్ట్? ఆబ్వియస్లీ ఒక రోజుకి 5,000 6,000 పైన మినిమం. అది వాళ్ళు ఉంటే పనితో ఒక 15,000 30,000 పైననే తీసుకొని ఉంటారు. స్యూట్ రూమ్ లోనే ఉంటారు వాళ్ళు బేసికల్. అదే కదా వాళ్ళు చెప్పడం బాగుంది, పోలీసులు ఇబ్బందికరం కూడా కాదు. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఐటీ మినిస్టర్స్ ఈ సమ్మిట్స్కి ఆ దేశానికి వెళ్ళినప్పుడు మా దేశం అమ్మాయిని మీ రాష్ట్రంలోనే కాపాడలేకపోయా నువ్వేమిస్తావయ్యా మాకు మన పరువు అని. అంతే కదా, దట్ ఈస్ వాట్ దే హ్యాపెనింగ్. మనం చేసే ఈ చిల్లర ఎదవలు చేసే పనులకి దేశానికి వచ్చే పేరే పోతుంది. ఇండియాలో ఇలాంటి అత్యాచారాలు ఎక్కువ అంటే ఫారెన్లో జరగవా అని కాదు, అక్కడ శిక్షలు కూడా అలాగే ఉంటాయి. చంపేయడమే వాళ్ళని తీసుకొని వెళ్ళి. ఆ నార్త్ కొరియాలో చేయమని చెప్పండి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి, సౌత్ కొరియాను నార్త్ కొరియాను ఆ కిమ్ ఉంటాడు కదా అలాంటి దేశంలో చేయాలి. వీళ్ళందరినీ తీసుకుని అక్కడ వదిలేయాలి, రారు ఇంకా బయటికి. సో ఇలాంటి అత్యాచారాలు జరగకుండా చూసుకుంటాము అని చెప్పిన గవర్నమెంట్ ఎందుకు రోజుకొక్కటి చవి చూస్తోందని ప్రతిపక్షం వాళ్ళు ఎగబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రతిదానికి గవర్నమెంటే, వాడు రేప్ చేసినా గవర్నమెంట్ తప్పే, వాడు చంపేసినా గవర్నమెంట్ తప్పే, ఇవెందుకు ఆపట్లేదు అని చెప్పి. ఎట్లే ఏదైనా కూడా ఆడపిల్లలకి సంరక్షణ అనేది లేదండి, అది మాత్రం మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాం. మన రాష్ట్రం అని కూడా సంబంధం లేదు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళ అది ఇంకా ఈజీ అనుకుంటున్నారు వీళ్ళు. ఆ చట్టం తెలియకుండా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఏమైనా చేయొచ్చు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, ఫారెన్ సినిమాల్లో చూసాం కదా మనం అనుకొని వీళ్ళు చేసే పనులు ఇవి. యాక్చువల్గా వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాలో ఇలా నాకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చిందన్నారు. అక్కడ మీడియాలో టెలికాస్ట్ అయింది అనుకో, ఇండియా నుంచి అదే చెప్తున్నాను, మానవ సంబంధాలు ఉండవు ఇంకా. అక్కడికి వెళ్ళి కరెక్ట్గా ఖచ్చితంగా అమ్మాయి ఆర్టికల్ ఇస్తుంది, ఐ ఫేస్ దిస్ థింగ్ ఇన్ ఇండియా అని. యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చెప్తుంది అమ్మాయి. స్టేషన్కి వెళ్ళారంటే చేసుకోవాలి కదా ఆబ్వియస్లీ, బికాస్ ఒక ఆడపిల్ల పరిగెత్తుకుంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే అమ్మాయి తెలివి ముందు చూపు ఎంత ఉందో చూడండి. తప్పించుకున్నారు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో కాలుతో తన్ని కారులో నుంచి అమ్మాయి తప్పించుకొని బయటకు వచ్చి ఏదో ఆటో ఎక్కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. దట్టు భాష రాదు, హిందీ కూడా మాట్లాడలేదు, వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అలాంటిది ఆ అమ్మాయి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే ఆలోచించండి ఎంత ధైర్యంగా వెళ్ళిందో. ఇలాంటి ధైర్యమైన ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెమైనా సమాజం బతుకుతోంది. అంత ధైర్యం ఉంది కాబట్టి తను రాగలిగింది కూడా. తను ఒక్కరే వచ్చారా లేకపోతే ఒక్కరే వచ్చారంటండి, మరి ఇంకెంత ధైర్యం ఉండాలి? ఒక్కరే వచ్చారు. అండ్ అలాంటి పిరికి వాళ్ళని చూసి అదునుగా తీసుకొని ఇలాంటి ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు. వీటన్నిటికీ ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.